చాలా సంవత్సరాల తర్వాత గుంటూరు రావడం జరిగింది. దగ్గర దగ్గర 15 ఏళ్ళ క్రితం అంతేనా, 15 సంవత్సరాల క్రితం వచ్చినట్లున్నాను. మళ్ళీ ఇప్పుడు మళ్ళీ మీ మధ్యకి రావడానికి దేవుడు నాకు అవకాశం ఇచ్చారు. సమాజంలో కుటుంబం అనేది చాలా ప్రధానమైంది. కుటుంబ వ్యవస్థ ద్వారా దేవుడు తన నామాన్ని మహిమపరచుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో ఆదిలోనే కుటుంబ వ్యవస్థను దేవుడు ఏర్పాటు చేశాడు. వివాహ వ్యవస్థను ఏర్పాటు చేశారు. వివాహం ద్వారా కుటుంబాల ద్వారా దేవుని గుణ లక్షణాలు, ఆ ప్రేమ, కుటుంబాల ద్వారా దేవుడు తన గుణ లక్షణాలను ప్రచురపరచాలి, దేవుని నామము మహిమపరచబడాలి అనేది దేవుని ఉద్దేశం. దేవుని మహిమ కొరకు ఉపయోగపడాలి. కుటుంబాల ద్వారా దేవుడు తన నామాన్ని మహిమపరచుకోవాలి అనే ఆలోచన. అయితే అందుకని అపవాది కూడా ఏం చేస్తాడంటే కుటుంబం అనేది కుటుంబ వ్యవస్థనే దెబ్బతీయాలి. కుటుంబ వ్యవస్థను దెబ్బతీస్తే దేవుని మహిమపరిచేటువంటి ఆ కుటుంబ వ్యవస్థని దెబ్బతీయటం అనేది వాడి టార్గెట్. అందుకని కుటుంబాల మీద దాడి చేస్తాడు. కాబట్టి ఈ విషయాన్ని మనం గ్రహించాలి. మొదటగా మరి ఆ కుటుంబంలో చొరబడడానికి దొరికింది అవకాశం ఎక్కడ? ఏదైనా తోటే దొరికింది అవకాశం. ఎక్కడ దొరికింది? అవ్వమ్మలో దొరికింది, అంటే స్త్రీలో దొరికింది. ఈ విషయాన్ని మనందరం ఒప్పుకోక తప్పదు. స్త్రీ బలహీనమైన ఘటం. ఈ విషయాన్ని ఒప్పుకుందాం వద్దా? ఒప్పుకోవాలి. స్త్రీ బలహీనమైన ఘటం. కాబట్టి ఈ విషయాన్ని మనం ఒప్పుకోక తప్పదు. కాబట్టి స్త్రీ బలహీనమైన ఘటం. ఆ స్త్రీ ద్వారా అపవాది మరి ఆ స్త్రీని వాడుకున్నాడు. అయితే దేవునికి ఎంత కృప అంటే, ఎంత ప్రేమ అంటే, ఆ బలహీనమైన ముద్రలో మనల్ని ఉంచడం అనేది ఇష్టం లేదు కదా. మళ్ళా ఆ స్త్రీని వాడుకుని ఆ స్త్రీ ద్వారా ఆయన లోకానికి వచ్చి ఆ స్త్రీ ద్వారా కుటుంబాన్ని కట్టడానికి, దేవుని సంఘాన్ని కట్టడానికి, రాజ్యాన్ని కట్టడానికి, ఆయన మహిమపరచుకోవడానికి మళ్ళా ఆ స్త్రీని దేవుడు నిషేధించలా కదా. ఎంతమందికి అది అర్థమవుతుంది? మనల్ని దేవుడు నిషేధిస్తే ఈ దినం ఈ స్థలంలో మనం బ్రతికి ఉండం. కేవలం మనం ఉన్నాము అంటే అది ఆయన కృప. ఆయన కృప అనేది మన జీవితంలో ఎన్నడూ మర్చిపోకూడదు. అదే సమయంలో మన యొక్క సహజమైనటువంటి నైజం, మన ఆ బలహీనమైనటువంటి స్వభావాన్ని మనం ఒప్పుకోవాలి. క్రీస్తును మనం ఆధారం చేసుకోవాలి. ఆయన ద్వారా మనకు వచ్చినటువంటి ఆ రక్షణను మనం భద్రంగా కాపాడుకోవాలి. కాబట్టి అందుకనే వాక్యంలో జ్ఞానం గల స్త్రీలు కట్టునన్నారు. కట్టే పని అప్ప చెప్పారు, స్త్రీకి అప్పు చెప్పాడు దేవుడు. కుటుంబాన్ని కట్టే పని పురుషుడు కట్టినని ఎక్కడ లేదు సరే, స్త్రీయే కట్టుద్దంట. అయితే స్త్రీకి ఏం కావాలి? జ్ఞానం కావాలి. కాబట్టి కట్టే బాధ్యత. ఎందుకంటే పురుషుల కంటే నేను అనుకుంటాను స్త్రీలకి సామర్థ్యత ఎక్కువ ఇచ్చాడు దేవుడు.
మల్టీ టాస్కింగ్ పవర్ అంటారు. అంటే అది అన్ని రకాల బాధ్యతలను నిర్వర్తించగలిగినటువంటి సామర్థ్యత స్త్రీకే ఉంటుంది, పురుషులు చేయలేరు. అందుకే మామూలుగా సామెత అంటారు, వెంట్రుక వాసంత తల్లి చాలంట, ఏనుగంత తండ్రి కంటేనంట వెంట్రుక వాసంత తల్లి అని సహజంగా అది సామెత, సూక్తి, లోక సూక్తి అది. అంటే వెంట్రుక వాసి వెంట్రుక ఎంత బలమైందండి, ఏదికి ఎంత బలమైంది, వెంట్రుక ఎంత బలమైంది కదా. అంటే స్త్రీ పాత్ర చాలా ప్రధానమైంది కదా, కుటుంబంలో స్త్రీ పాత్ర చాలా ప్రాధాన్యమైంది. కాబట్టి కట్టాలన్నా స్త్రీయే, పడగొట్టాలన్నా స్త్రీయే. కాబట్టి మన పాత్ర చాలా విలువైంది. ఈ విషయాన్ని మనం గ్రహించాలి. మన పాత్రకు మనం న్యాయం చేయాలి. అవునా, మన పాత్రకు మనం న్యాయం చేయాలి. న్యాయం చేయాలి అంటే, ఆ స్థానంలో మనం నిలవబడాలి అంటే మనకు కావలసింది ఏంటంటే దేవుని నుండి మనము ఆయన నుండి ఆయన యందు భయభక్తులు అనేది మనం సంపాదించుకున్నప్పుడు మన జీవితంలో అన్ని పరిస్థితులలో మనం నిలవబడడానికి తగినటువంటి శక్తి సామర్థ్యతలను ప్రభు దగ్గర నుంచి మనం పొందుకోవాలి. నేను అనేది కాదు, కానీ నేను అనేది ఎక్కడుందో అక్కడ ఏమైపోద్ది, నిలిచున్నానని తలంచి ప్రతి వాడు పడకుండా చూసుకోవాలంట. ఎక్కడ నేను అనుకున్నామో అక్కడ ఏముంది. కాబట్టి గమనించండి, మరి మన జీవితాలలో దేవుడి నుంచి అంటే సహజంగా మనకి దేవుడు ఒక సామర్థ్యత ఇచ్చాడు. ఆ సామర్థ్యత అది ప్రభువు వలన కలిగినది అనేటువంటి విషయాన్ని మనం ఎప్పుడు దేవుని బట్టి, దేవుని నుండి, దేవుని వలన మన జీవితంలో మనం కలిగిన సామర్థ్యత ఆయన మహిమ కొరకు వినియోగించుకోవటం మనం నేర్చుకోవాలి. అర్థమైందా? కాబట్టి దేవుని మహిమ కొరకు నిలవబడేటువంటి ఏ వ్యక్తి అయినా వాటి ఉండదు, ఏముండదు, వాటి ఉండదు. ఆయన మహిమ కొరకు మన జీవితాన్ని దేవుడు మనల్ని సృష్టించినది, దేవుడు మనల్ని తన స్వహస్తాలతో తయారు చేసుకున్నాడు. సృష్టి అంతా సృష్టించాడు, సృష్టి అంతా మనిషి కోసమే చేశాడు. అవునా, మానవుని కోసమే సృష్టి అంతా చేశాడు. మనిషిని మాత్రం తన కోసమే చేసుకున్నాడు. ఎవరి కోసం? దేవుని కోసమే. మనం ఎవరి కోసం? దేవుని కోసమే. మన పిల్లల కోసం అనుకుంటాం మనం కదా. మనం ఎవరి కోసం అంటే దేవుని కోసమే. ఇది మన అంతరంగంలో ఒప్పుకోవాలి, ధ్యానించాలి మనం దేవుని వాక్యాన్ని. మన అంతరంగంలో దేవుని మహిమ కోసం అనేది మన హృదయంలో ముద్ర ఉండాలి. కొన్నిసార్లు చెప్పుకున్నా కదా ముందు, సైతానికి ఎక్కడ దొరికింది అవకాశం? స్త్రీ హృదయం చాలా లోతు ఉంటుంది. స్త్రీ హృదయం లోతు గుండె. పురుషుల కంటే స్త్రీల హృదయం లోతు ఎక్కువ. వీళ్ళు ఆలోచించినట్లు వెనక్కి 7 అడుగులు ఏదో అంటారు కదా, అంత లోతుగా ఆలోచించినట్లు పురుషులు ఆలోచించరు కదా. లౌకిక విధానం కూడా స్త్రీకి ఎక్కువగా ఉంటుంది. అవునా కదా? ఒప్పుకున్నాం. మన బలహీనత మనం ఒప్పుకుంటే అప్పుడు ఏమవుతాం? బలం తెచ్చుకుంటాం. మన బలహీనతలు మనం ఒప్పుకుంటే బలం తెచ్చుకుంటాం. సహజంగా మన కుటుంబాలలో పురుషుల కంటే స్త్రీలకి కొంచెం దాన్ని ఏమంటారు, వ్యాపకమా ఏమంటారు దాన్ని, అంటే లోక సంబంధమైనటువంటి ఇల్లు, వీటిలో కావలసిన వాటిని సమకూర్చుకోవాలి, లౌకికమైన విధానాలను సంపాదించుకోవాలి, సమకూర్చుకోవాలనేటువంటి తాపత్రయం ఎవరికి ఎక్కువ ఉంటుంది? సహజంగా ఎవరు కొద్ది రేరుగా ఉంటారు.
పురుషుల్లో కూడా కొంతమందికి ఉంటుంది, స్త్రీల కంటే అది చాలా రేర్, 100లో 1 అన్నట్టు కనపడుతుంది. ఎక్కువ శాతం 99% ఆడవాళ్ళకి ఆ లౌకికమైనటువంటి ఆ మనస్సు ఉంటుంది ఖచ్చితంగా. ఆ తాపత్రయం అంటే కుటుంబం కొరకైన తాపత్రయం, ఆ తాపత్రయం ఉంటుంది. అది కొంచెం కొన్నిసార్లు మంచిగా ఉపయోగపడుతుంది. కుటుంబాన్ని కట్టుకోవడానికి ఆ తాపత్రయం అనేది బాధ్యతగా కుటుంబాన్ని చక్కగా తీర్చిదిద్దుకోవడానికి ఉపయోగపడుతుంది, అది మంచిదే. కానీ అదే దేవుని కొరకు బ్రతకటానికి కూడా మనకు ఆటంకపరుచుద్ది, దేవుని మహిమ కొరకు బ్రతకటానికి కూడా ఆటంకమవుతుంది. కాబట్టి అది మనం గమనించుకోవాలి. మన జీవితం రక్షణ పొందిన వాడు ఎంతమంది? వీళ్ళు మారు మనసు పొందినవాడు. వెరీ గుడ్. వీళ్ళు చాలామంది నిజమైన క్రమంగా వస్తూ ఉంటారు. మరి అది చాలా మంచి మన ఆధ్యాత్మిక జీవితానికి అవసరమైనది, మూలమైనది దేవుని సన్నిధిలోనికి వెళ్ళాలనేటువంటి మనసు. దేవుని సన్నిధిని మనం అనుభవించడంలో మన ఆత్మీయ జీవితాలకి చాలా మేలును పొందుకుంటాం. నా జీవితంలో నేను పొందుకున్న మేలు, ఎందుకంటే దేవుని సన్నిధికి వెళ్ళటంలో ఎన్నో విషయాలు నేను అనుకుంటాను. ఇప్పటికీ సహవాసంలోకి నేను వచ్చినట్టు నాకేం తెలీదు, నాకేం కాదు. కానీ సహవాసంలోకి రెగ్యులర్గా రావటం వలన దేవుని బిడ్డలలో నుంచి అయ్యగారు, అమ్మగారు, అక్క వాళ్ళు, అన్నయ్య వాళ్ళు అనేకలు చూస్తూ ఉన్నప్పుడు వారిలో అనేకమైన శ్రేష్టతలు నాకు కనిపిస్తూ ఉన్నప్పుడు వాటిని నేర్చుకోవడానికి ప్రభు నాకు సహాయం చేశారు. ఒకప్పుడు ఎంటీగా వచ్చాను, నేను శూన్యంగా వచ్చిన నా జీవితంలో మరి అనేకమైన విషయాలు నేర్చుకోవడానికి, నేను ఫిల్ చేసుకోవడానికి ప్రభు సహాయం చేశారు. ఒకవేళ నేను దేవుని సన్నిధికి క్రమంగా రాకపోతే ఒకవేళ ఆ అనుభవాన్ని నేను పొందుకునేదాన్ని కాదేమో కాదు ఖచ్చితంగా 100% కాదు. కాబట్టి మొదటి నుంచి నేను రక్షణ పొందిన దగ్గర నుంచి దేవుని సన్నిధికి ఆసక్తిగా వెళ్ళాలి. నేను రక్షణ పొందిన క్రొత్తలో అయితే న్యూజిలాండ్ నుంచి ఇంటికి వెళ్ళగానే క్యాలెండర్ చూసుకునేదాన్ని, మళ్ళీ నెక్స్ట్ సాగండి ఎప్పుడు వచ్చిందని అంత ఆసక్తితో ఉండేదాన్ని. ముందు ఎప్పుడు వెళ్ళాలి. రెండో శుక్రవారమే దేవుడు మొదట్లోనే అయ్యారు అవకాశం ఇచ్చారు. ఇక్కడ శుక్రవారం ఆసక్తిగా ఉంటుంది పాప అని, రెండో శుక్రవారం సేవకులు కూటానికి రమ్మని చెప్పారు నన్ను. అప్పటి నుంచి అన్నయ్య అప్పుడు ఫ్యాక్టరీలో జాబ్ చేసేవారు జంక్షన్లో, ఆయన నన్ను తిప్పేసి ఆయన జాబ్కి వెళ్ళిపోయేవారు. అట్లా ఫస్ట్ నుంచి నాకు ఒక అవకాశం దొరికింది, అదొక భాగ్యం అనుకుంటాను. నేను 3 రోజులు ప్రతి నెలలో 3 రోజులు అక్కడ ఉండటానికి దేవుడు నాకు అవకాశం ఇచ్చారు. కాబట్టి ఆ నియమాన్ని నా జీవితంలో పోషించుకోవడానికి ప్రభు సహాయం చేశారు. దానివల్ల ఎన్నో విషయాలు, విలువలను మరి నేర్చుకోవడానికి ప్రభు సహాయం చేయడం జరిగింది. కాబట్టి మనము గమనించవలసింది ఏంటంటే మన బలహీనత ఏంటో మనం గ్రహించాలి. మన బలహీనత ఏంటో మనం గ్రహించగలిగినప్పుడు మనం బలం పొందుకొనడానికి అదే మూలమవుతుంది. కాబట్టి మనమేంటో మనం తెలుసుకోలేకపోతే, మన బలహీనతను మనము అర్థం చేసుకోలేకపోతే, ఒప్పుకోలేకపోతే దాని నుంచి ఎప్పటికీ మనం బయటికి రాలేము, ఎప్పటికీ విడుదల పొందలేము. కొంతమందికి నేర్చుకునే మనసు ఉండదు, ఇది బలహీనతను ఒప్పుకునే మనసు ఉండదు, ఆ బలహీనతను అంగీకరించే మనసు ఉండదు. అలాంటి వాళ్ళు ఎన్ని సంవత్సరాలైనా ఎలా ఉంటారు? అలానే ఉంటారు. ఒక పాప నాకు తెలుసు, ఆ పాప మరి ఎవరితో ఇట్లా అమ్మాయి చూడు ఎలా ఉంటుందో అని ఏదన్నా సందర్భంలో ఎవరైనా ఉదాహరించి చెప్తే చాలా కోపం వచ్చేసేది అమ్మాయికి. చాలా సంవత్సరాలు చూశాను అమ్మాయిని, ఎన్ని సంవత్సరాలున్నా ఆ అమ్మాయి జీవితంలో ఏమీ నేర్చుకోవడానికి అవకాశాలు లేవు. ఎందుకంటే ఎదుటి వారిలో నుంచి కొన్ని మంచిని రిసీవ్ చేసుకునేటువంటి మైండ్ కావాలి. సహజంగా మనలో మంచి తీసుకుంటాం, మనలో మంచిని వెతుక్కుంటాం. అప్పటికేళ్ళకి అనుకుంటారు కదా నేను చెడ్డదానని ఎప్పుడు అనుకుంటారా? ప్రతి వ్యక్తి నేను మంచి అనుకుంటాను. ఎదుటి వాళ్ళ చెడు చూస్తాం, మనలో
మనం మంచి దానివల్ల ఎన్ని సంవత్సరాలైనా మనలో మార్పు రాదు. మన బలహీనతను మనం గమనించుకుంటే, ఎదుటి వారిలో ఉన్న శ్రేష్టతను మనం గుర్తించినప్పుడు, ఎదుటి వారిలో ఉన్న శ్రేష్టతను మనం నేర్చుకున్నప్పుడు కొంతకాలానికి మనం కూడా ఎలా మారుతాం? మంచిగా మారుతాం, శ్రేష్టమైన వ్యక్తులుగా మారుతాం. కాబట్టి ఈ కొన్ని సత్యాలు, కొన్ని రహస్యాలు మనం తెలుసుకోవాలి. ఇది ఒక రహస్యం ఏంటి? ఒక శ్రేష్టత మనలోనికి రావాలి, మనం శ్రేష్ఠులం కావాలి అంటే ఏం చేయాలి? మనలో ఉన్న బలహీనతను గుర్తించాలి, ఒప్పుకోవాలి, ఎదుటి వారిలో ఉన్న శ్రేష్టతను మనం తీసుకోవాలి కదా. కాబట్టి దైవ గ్రంథంలో కూడా అనేకమైన క్యారెక్టర్స్ మన ముందు ఉన్నాయి. ఆ క్యారెక్టర్స్లో కొన్ని బలహీనమైన పరిస్థితులు ఉన్నాయి, కొన్ని బలమైన సందర్భాలు కూడా ఉన్నాయి. ఎదుటి వారిలో చూస్తున్నప్పుడు వారిలో కూడా కొన్ని బలహీనతలు ఉంటాయి, కొన్ని బలమైన కొన్ని శ్రేష్టమైన విలువలు ఉంటాయి. కాబట్టి మనం ఏం చేసుకోవాలి? విలువైన తీసుకోవాలి, శ్రేష్టమైన తీసుకోవాలి. ఏం తీసుకుంటాం? మీ మనసులో మీరు అనుకోండి, మీకున్న అలవాటు శ్రేష్టమైనవి తీసుకుంటున్నామా, లేకపోతే డిఫాల్ట్స్ ఏమున్నాయో అవి తీసుకుంటున్నామా? ఏవి బలహీనమైన సందర్భాలు మనుషుల్లో ఉన్నాయో అవి తీసుకుంటున్నామా? ఒక పిల్లాడు చదువుకుంటున్నాడు, వాడికి ఎగ్జామ్స్ రాసినప్పుడు వాడికి 35 మార్కులు వచ్చినాయి. 35లో 40 వచ్చినాయి. అన్నీ జస్ట్ పాస్ అయ్యాడు అనమాట. 35-40 అలా అని అడిగాడు. అంటారు ఏంట్రా మార్కులు ఏంట్రా అని వాళ్ళ నాన్న ఎక్స్పెక్టేషన్ ఎంత ఉంది. ఏంట్రా 40 ఏంట్రా మార్కులు ఏంట్రా అంటే, డాడీ 0 వచ్చిన నాకు తెలుసా, 20 వచ్చిన ఉన్నారు తెలుసా అన్నాడంటే. నాకు 35-40 వచ్చినాయి, 50 వచ్చినాడు, 0 వచ్చినాడు, 3 మంది ఉన్నారు. వీడు బాగుపడతాడా? చెప్పండి. ఏం చూస్తున్నాడు వాడు? వెనకంటే లీస్ట్గా ఉన్నవాడని చూస్తున్నాడు, బలహీనమైన స్థితిని చూస్తున్నాడు. కానీ అసలు వాడికంటే 90-99 వచ్చిన వాళ్ళు వీళ్ళు కనపట్ల. ఆ 90లో చూస్తే కనీసం 70 కన్నా అంటానికి, అవునా కదా? అట్లాంటి వాళ్ళు కనీసం నెక్స్ట్ ఇయర్ కన్నా ఏమవుతారు? కొంచెం పికప్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి. మన కూడా అంతే, మన ఆత్మీయ జీవితం కూడా అంతే. ఏం చేయాలి మనం? ఎదుటి వారిలో ఉన్నటువంటి శ్రేష్టతను, దైవ గ్రంథంలో ఉన్నటువంటి శ్రేష్టతను, దైవ గ్రంథంలో కొంతమంది భక్తులు ఉన్నారు. ఆ భక్తులలో కొన్ని బలహీనమైన సందర్భాలు తీసుకుంటారు మనుషులు. ఒక ఆయన అన్నాడు, ఒక పాప ఉంటుంది, ఆ పిల్ల పెళ్ళయింది, పిల్లవాళ్ళు అలా చెల్లికి ఎంగేజ్మెంట్ అయిపోయింది. ఆ అమ్మాయి భర్త, ఆ పాపతోని ఆ అబ్బాయితోటి ఈ అమ్మాయి కూడా పరిచయం ఉంది. అక్క, ఆమె చెల్లి. ఈ అమ్మాయికి ఆరోగ్యం బాగోదు, చాలా చచ్చిపోయే పరిస్థితుల్లో ఆ పిల్లని ఉపవాసాలు ఉండి అందరం బ్రతికించుకున్న సందర్భాలు ఉన్నాయి. సంఘం అంతా అలాంటి పరిస్థితి, చాలా ఆత్మీయంగా ఉండేది. మరి ఏమైందో ఆ పిల్లకి అలా బలహీనమైన పరిస్థితిలో పడిపోయినప్పుడు ఆ పిల్లనే మాట ఏంటంటే, అబ్రహాం 2వ పెళ్లి చేసుకోలేదా? అబ్రహాం 2 భార్యలు లేరా? అబ్రహాములో నేర్చుకోవలసినటువంటి వాల్యూస్ ఎన్నున్నాయండి? ఎన్నున్నాయి? అబ్రహాముకు దేవుని స్నేహితుడిగా ఉన్నాడు, ఎన్ని వాల్యూస్ ఉన్నాయి. విశ్వాసులకే తండ్రిగా ఉన్నటువంటి ఎంత మన జీవితంలో ఆయన భక్తితో పోల్చుకుంటే చిచుకునేలు గాలి గోటికి కూడా ఊహించుకోవడానికి సరిపోయేటువంటి పరిస్థితి కాదు. ప్రభువుతో ఎలా ఉంచండి, క్రీస్తు ప్రభువుతో పక్కన చూడండి, భక్తులతో పోల్చుకుంటే వారి కాలి ఓటికి కూడా పనికిరాము. కానీ దేన్ని ఆలోచిస్తుంది? 2 భార్యలు లేరా? దేవుడు నన్ను యాక్సెప్ట్ చేయలేదా? పెళ్ళిని కొట్టాను చంపదెబ్బ ఆ రోజు ఆ పిల్లతో. అదే కొట్టడం నేను సేవలోకి వచ్చాక. సరే, కాబట్టి భక్తులలో కూడా, శ్రేష్టతలో కూడా, విలువలలో కూడా మనిషి యొక్క వీక్నెస్ ఏంటంటే దేన్ని చూస్తాం? బలహీనమైన, అది ఒక నీచమైన స్వభావం, అది ఒక దౌర్భాగ్యమైన స్వభావం. ఆడవాళ్ళలో ఎక్కువ ఉంటుంది బుద్ధి, అవునా కదా? ఎక్కువ ఉంటుంది. ఎంత మంచిలో కూడా, ఎంత క్వాలిటీలో కూడా
ఎక్కడ లోటు ఉందో చూసేటువంటి దుష్ట బుద్ధి ఉంటుంది. సరే, కాబట్టి కనుక మనం బాగుపడాలి అంటే మనం ఏం చేయాలి? ఒకవేళ ఎందుకు రాస్తారు దైవ గ్రంథాల్లో? అసలు మంచి రాయొచ్చు కదా, అన్ని మంచి రావచ్చు, పాజిటివ్సే రావచ్చు కదా, నెగిటివ్స్ ఎందుకు రాసినట్టు? యుగాంతమందున్న మనకు బుద్ధి కలగటానికి దృష్టాంతములుగా మరలా నీవు ఆ పాపములో ఇరుక్కోకుండా దేవుని గ్రంథము సత్యవేద గ్రంథం ఉన్నది ఉన్నట్లు సత్యమును ఆయన మన ముందు పెట్టారు. దానిలో మనం ఏం చేయాలి? మేలు పొందాలి. మళ్ళా ఆ పాపములో నీవు పడకూడదు. పక్షపాతం లేదు దేవునికి కదా. ఆయన ఇంటి వారి యొద్దనే తీర్పు ఆరంభమవుతుందంట, దేవుని ఇంటి వారి యొద్దనే. కాబట్టి మరి ఈ విషయాన్ని మనం గ్రహించాలి. కొంతమంది ఏంటంటే మరి మనం ఏదో భక్తి చేస్తున్నాగా దేవుడు మా పక్షంగా ఉంటాడు అన్నట్టుగా ఉంటారు కొంతమంది. ఒక ఆమె ఉండేది, ఒక స్త్రీ లూదియమ్మ అని. ఆమె నేను బాగా ఉపవాస ప్రార్థన చేసేది. నేను ఉపవాసం ఉన్న నోటితో సేపిస్తే నాశనం అయిపోతారండి. ఏంటది? ఆమెకి అంటే నేను ఉపవాసం ఉంటాను, భక్తిగా ఉంటాను, ఎప్పుడు తెల్లని బట్టలు వేసుకునేది, ఇప్పుడు ఏం ఒంట్లో మీద ఏం పెట్టుకునేది కాదు, తెల్లని బట్టలు వేసుకునేది. బాగా ఉపవాస ప్రార్థన చేసేది, బాగా ప్రార్థన చేసేది. అనుకున్నది ఏంటంటే నేను అంత భక్తి చేస్తున్నాను కదా, నేను ఏదంటే అది జరిగిపోతుంది. సరే, కాబట్టి కొంత అతిశయం ఉంటుంది మనుషుల్లో. వారు చేస్తున్న భక్తిని బట్టి, వారికున్న కొన్ని మంచి వాటిని బట్టి అతిశయిస్తూ ఉంటారు. కాబట్టి మనము జాగ్రత్తగా గ్రహించాలి. మనలో మన బలహీనతను సరి చేసుకుని మన సహవాస పరిచర్యలో మనకు నేర్పించేటువంటి విలువైన మెట్టది. నేను చాలా సంఘాలు చూస్తున్నప్పుడు అనుకుంటాను, అరే ఈ పశ్చాత్తాపము, ఈ నలిగిన హృదయం అనేది అనేక చోట్ల కనిపించదు. ఆ తప్పును బట్టి ఆ తప్పును కనుగొనగలిగేటువంటి ఆ యొక్క మెట్టు లేదు అనేకులలో కదా. వడపోసుకునే అలవాటు లేదు. వడపోసుకుంటేనే ఏం కనబడతాయి? నలతలు కనబడతాయి. వడపోసుకోకపోతే గట్టిగా తాగేసి అనుకోండి, ఏం కనపడవు. అప్పుడు ఆ మధ్యలో కొత్తగా వచ్చినాయి అప్పుడు ఈ ప్యూరిఫై చేసే మిషన్స్ కాదు, ఏవో పెట్టి చూసేవాళ్ళండి. పెట్టి చూస్తారు కదా, అది కొత్తగా వచ్చింది. మేము మామూలుగా పంపు నీళ్ళు రోజు తాగేసేవాళ్ళం. ఆయన వచ్చి మిషన్ పెట్టి చూసిన తర్వాత చూస్తే అదే అసలు తాగబుద్ధి, అందులో ఎంత మలినాలు ఉన్నాయో, ఎంత డస్ట్ ఉంటుందో అది చూసి గ్లాస్ తాగండి, అది చెక్ చేసిన తర్వాత తాగమంటే అమ్మ మా వల్ల. కాబట్టి వాళ్ళు ఏం చేశారు? వడపోస్తేనే ఏం కనిపిస్తున్నాయి? నలకలు కనిపిస్తాయి. కాబట్టి మన సహవాస పరిచర్యలో మనకు నేర్పించబడుతున్న వడపోసుకునే అనుభవం కదా. దేవుని సన్నిధానంలోకి వెళ్ళినప్పుడు మన జీవితాన్ని సరిచూసుకునడానికి దేవుడు మనకు ఒక అవకాశం ఇస్తూ ఉన్నారు. కాబట్టి కుటుంబంలో స్త్రీ పాత్ర, కుటుంబము పాత్ర చాలా విలువైంది. కుటుంబంలో స్త్రీ పాత్ర చాలా విలువైంది. గొప్ప గొప్ప భక్తులు కానివ్వండి, గొప్ప గొప్ప నాయకులు కానివ్వండి, ఎవరు వచ్చినా గొప్ప వాళ్ళు అనేవాళ్ళు సమాజంలో ఎవరున్నా ఎక్కడి నుంచి రావాలి? తల్లి ఒడిలో నుంచే రావాలి. ఎక్కడి నుంచి? తల్లి ఒడిలో నుంచే రావాలి. ఈ విషయం మనందరం గమనించాలి. ఈ బాధ్యత మనందరి మీద ఉంది కదా. తల్లి ఒడిలో నుంచే రావాలి. ఆ తల్లి జ్ఞానం గల వ్యక్తి అయితే, దేవుని అందరూ భయభక్తులు గల వ్యక్తి అయితే, భక్తి కలిగినటువంటి వ్యక్తి అయితే అప్పుడు ఆ ప్రభావం వారి మీద ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి పడగొట్టాలన్నా స్త్రీయే, కట్టాలన్నా స్త్రీయే. కాబట్టి మన పిల్లలను మనము చక్కని క్రమశిక్షణలో పెంచుకోవడానికి మనకు దేవుని పాదముల యొద్ద కూర్చుని నేర్చుకునే అలవాటు మనకి కావాలి. కాబట్టి దైవ గ్రంథంలో మనం చూసినట్లయితే ఆదికాండము 27వ అధ్యాయం సరే, ఆదికాండం 27వ అధ్యాయం. ఇక్కడ చక్కని కుటుంబం కనిపిస్తోంది, ఇసాకు, రిబ్కా. ఈ కుటుంబం కనిపిస్తోంది. మరి
ఈ కుటుంబంలో కొన్ని బలహీనమైన పరిస్థితులు కనిపిస్తాయి. కొన్ని బలహీనమైన పరిస్థితులు ఉన్నాయి. మంచి భక్తి కలిగినటువంటి ప్రార్థనాపరుడైనటువంటి ఇస్సాకు అయితే ఇక్కడ కొన్ని బలహీనమైనటువంటి ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ రిబకా, ఇస్సాకు, ఏశావు, యాకోబు, ఈ 4 క్యారెక్టర్స్ ఇక్కడ కనిపిస్తాయి మనకి కదా. ఇక్కడ ఇస్సాకు ఏమో ఏశావుని ప్రేమించాడు, రిబకా ఏమో యాకోబుని ప్రేమించింది. చాలా మంది కుటుంబాలలో ఈ పక్షపాత బుద్ధి ఉండదు. నేను నాన్న కూతురు అంటారు, అమ్మ కొడుకు అంటారు. కొడుకులు ఎక్కువ ప్రేమించే తల్లులు ఉంటారు కొంతమంది, కూతుళ్ళు ఎక్కువ ప్రేమించే తండ్రులు ఉంటారు కొంతమంది. లేకపోతే పెద్దోడేమో తండ్రికి ఇష్టంగా ఉంటాడు, చిన్నోడేమో తల్లి ప్రేమిస్తూ ఉంటాడు. ఈ పక్షపాతం ఉండకూడదు. నేను త్వరగా ముగించేస్తాను, సమయం లేదు. కూర్చోగలరా? బాగుంట ఆకలి వేస్తున్నా. సరే, ఈ పక్షపాత వైఖరి అనేది చాలా నష్టాలకు దారితీస్తుంది. కాబట్టి ఇక్కడ ఇస్సాకు ఎవరిని ప్రేమించాడు? ఏశావుని ఎక్కువ ప్రేమించాడు, యాకోబుని రిబకా ప్రేమించాడు. అక్కడ ఒకరికొకరికి మధ్య చక్కటి కమ్యూనికేషన్ లేదు, ఒకరికొకరికి అనుబంధం ఉండాలి. కుటుంబంలో మనం సాధారణంగా కుటుంబ ప్రార్థనలు చేస్తాం. కుటుంబ ప్రార్థన ఎంతమందికి అలవాటు ఉంది? ఒకప్పుడు పిల్లలు చిన్నప్పుడు చేసేవాళ్ళం, తర్వాత ఏమి ఇబ్బంది? అసలు ఒక్కరున్నా చేసుకోవాలంట. ఒక్కరున్నా సరే, ఒకవేళ వాళ్ళెవరో రాకుండా బిజీలుగా ఏమన్నా ఉన్నా కానీ ఒక్కళ్ళైనా కూర్చొని ఒక పాట పాడుకుని ప్రార్థన చేసుకుని మంచిది అలవాటు. మనకి ఇప్పుడు సహవాసన కుటుంబ ప్రార్థన పెట్టారు. ఎంతమంది జాయిన్ అవుతున్నారు? వీళ్ళు చాలా మంది జాయిన్ అవుతున్నారు అనుకుంటున్నాం. మానేశారా? కొత్తలో అందరం జాయిన్ అయిపోవడం, ఇప్పుడు మరి బిజీ అయిపోతున్నాం. సరే, కుటుంబ ప్రార్థనలో కలిసి ప్రార్థన చేయటంలో ఐక్యత ఉంటుంది. ఎందుకు అంటే అక్కడ ఏకాత్మ పనిచేస్తుంది. ఐక్యత, ఒకరినొకరు ఐక్యపరచబడి ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకున్నట్టులో ప్రతి ఒక్కరికి శ్రద్ధ ఉండాలి. ఒకటి భార్యాభర్త రక్షించబడిన వారైతే వారిద్దరికి శ్రద్ధ ఉండాలి. నాకు చెప్పుకున్నాం కదా, ఎక్కువ శాతాన్ని ఎవరి మీద దృష్టి పెడతాడు? కుటుంబాల మీద దృష్టి పెడతాడు. కుటుంబం ద్వారా దేవునికి మహిమ రావాలని దేవుని ఉద్దేశం. కుటుంబాల ద్వారా దేవుని గుణలక్షణాలు సమాజంలో మనం ప్రచురింప చేయాలి. కాబట్టి ఆ కుటుంబాల మీదే సైతాన్ ఏం చేస్తాడు? టార్గెట్ చేస్తాడు. కాబట్టి అపవాదికి మనం చోటు ఇవ్వకుండా ఆత్మ కలిగించు ఐక్యతను మనము కాపాడుకునడానికి శ్రద్ధ కావాలి. కాబట్టి కుటుంబ ఆరాధన అనేది మన జీవితానికి చాలా అవసరం. ఆ విషయాన్ని గమనించండి. పిల్లల్ని చిన్నప్పటి నుంచి పిల్లల దగ్గర కూర్చోబెట్టుకుని మరి ఆ కుటుంబ ఆరాధనలో కూర్చోబెట్టుకోవటం మంచిది. నాకు అలవాటు ఉండేది. చిన్న పిల్లలందరూ ప్రార్థన చేసుకుంటే దేవుని ఆత్మ ఆ పిల్లల మీద పనిచేయటం నేను చూశాను. పరిశుద్ధాత్మ దేవుడు వారి మీద పనిచేయటం, పిల్లలు ప్రార్థన చేస్తూ ఉంటే, వారి చిన్న చిన్న ప్రార్థనలు చేస్తూ ఉంటే వారి పశ్చాత్తాపంతో ప్రార్థన చేయటం, దేవుని ఆత్మ కృమ్మరించబడటం చూసేదాన్ని నేను. కాబట్టి నిజంగా ఆ క్రమం అనేది మన జీవితానికి చాలా అవసరం. కొంచెం పెరుగుతున్నప్పుడు కొంత పరిస్థితుల్లో మనం దాన్ని మిస్ అవుతాం. నేను కొన్నిసార్లు ఏడుస్తాను. ఎందుకంటే కొన్ని సందర్భాలు, కొన్ని ప్రతికూలమైన పరిస్థితులు ఏమైనా కనపడినప్పుడు నేను అనుకుంటా, అయ్యో ఇంకా నేను క్రమంగా చేయలేకపోయానే, ఇంకా క్రమంగా నేను పోషించుకోలేని పరిస్థితులు కొన్ని ఉంటున్నాయి. నాకు ఇంకా ఆ ఐక్యతను కాపాడుకోవటంలో ఇంకా ఆ క్రమాలను నేను అనుసరించలేని వ్యక్తిగా ఉన్నాను
అనేటువంటి కొన్నిసార్లు నేను బాధపడుతూ ఉంటాను. కాబట్టి ఇక్కడ ఈ కుటుంబంలో మనం చూసినట్లయితే ఇక్కడ ఇసాకు, రెబెకా, ఏశావు, యాకోబు వీరి మధ్యలో ఐక్యత లోపించింది కదా. అవునా? మరి ఆ కుటుంబ సమావేశాలు, ఒకవేళ కుటుంబ ప్రార్థనలు మరి ఉన్నాయో లేవు మనకు తెలియదు, కానీ కొంచెం ఏమి లోపించింది? ఐక్యత లోపించింది. మొదట పక్షపాత వైఖరి కనిపిస్తూ ఉంది. ఐక్యత లోపించిన సందర్భాలు కనిపిస్తూ ఉన్నాయి. ఒకరికొకరు కమ్యూనికేషన్ లేనటువంటి పరిస్థితులు. ఒకవేళ నేను అనుకుంటాను, రిబ్కాతో దేవుడు చెప్పాడు కదా, చెప్పడా లేదా? రిబ్కాతో దేవుడు చెప్పాడు కదా. ఒకవేళ ఇస్సాకు ఆలోచనలు ఆమెకు అర్థమైనప్పుడు ఒకవేళ ఏమైనా డిస్కస్ చేస్తే బాగుండేదేమో. లేకపోతే ఇంకొకటి ఏంటంటే, దేవుడు చేయగలడు అనే నమ్మకం మనకు ఉన్నప్పుడు మన ఇన్వాల్వ్ అవసరం లేదు, మన సలహాలు అవసరం లేదు, మన సంప్రదింపులు అవసరం లేదు, మన ప్రయత్నాలు అవసరం లేదు. చాలామంది దేవుని చిత్తం అండి, దేవుని మీద ఆధారపడుతున్నామండి అంటారు. వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తూనే ఉంటారు. వాళ్ళ సేవింగ్స్ వాళ్ళవే, వాళ్ళ భద్రతలు వాళ్ళవే, వాళ్ళ యొక్క సెల్ఫ్ ఫిల్ అనేది ఉంటానే ఉంటుంది వారిలో. మరి ఎలా ఉన్నప్పుడు ఇంకా దేవుడి మీద ఆధారపడడం ఏంటండి? ఆ సేవలోకి వచ్చిన తర్వాత ప్రభు నాతో మాట్లాడాను. ఏదో ఒక సందర్భంలో, ఒక ఇన్సిడెంట్లో నేను దేవుడిని అడిగాను. ఒక చాలా క్లిష్టమైన సమస్య వచ్చింది. ఆ సమస్య విషయంలో ప్రభు నేను ఏం చేయాలి అని అన్నప్పుడు ప్రభు అన్నారు, నువ్వు రేపటిని గురించి విచారించొద్దు అన్నారు. రేపటిని గురించి చింతించొద్దు, ఏ నాటికి ఆ నాటికి చాలు. ఆ రోజు మొదలుగా నేను ఇప్పుడు రేపటిని గురించి విచారించలేదు. నేను రేపు ఏం కావాలనేది నాకు తెలియదు. రేపటి ఈ రోజు కోసం ఆలోచించడం అంతే. ఆలోచించడం కాదు, ఈ రోజు దేవుడు ఇచ్చిన దాన్ని ఉపయోగించుకోవడం అంతే. రేపటి గురించి ఆలోచన తెలియదు. కాబట్టి నా పిల్లల విషయంలో కూడా వాళ్ళని ఏదో ఇది చేయాలి, ఇది చదివించాలి, ఇలా ఉండాలి అని ఒక ప్లాన్స్ ఉండేవి కాదు. నాకు ఏం ప్లాన్ లేదు. వాళ్ళకి ఎలా, వాళ్ళ భవిష్యత్తు ఎట్లా, వాళ్ళ కోసం ఎలా, అవి ఏం ప్లాన్ లేదు. సేవ విషయంలో కూడా ఏం చేయాలి, లేకపోతే ఈ 6 నెలల తర్వాత ఇది. కొంతమంది సంవత్సరానికి ప్లాన్ వేసేస్తారు. నేను మన సింగపూర్ వెళ్ళినప్పుడు వాళ్ళు 25వ సంవత్సరంలో డిసెంబర్ నెలలో ఏం జరిగిందో చెప్పేస్తున్నారు. వాళ్ళు భలే ప్లాన్ వేసేసుకున్నారు ఇల్లు అనుకున్నాను నేను. అంటే కొన్ని పరిస్థితుల్లో వాళ్ళకి అది అలవాటు అయ్యింది అనుకోండి, ఇది మంచి అవ్వచ్చు. కానీ రేపేం జరుగుతుందో తెలియని మనకు, సంవత్సరాల తరబడి ప్లాన్ వేసుకున్నాడు ఆయన. ఎవరు వేసుకున్నాడు? తరాలకే వేసాడు. ఎంత తరాలు తిన్నా తరగని ఆస్తిని సంపాదించుకున్నాడంట. తరాలకి వేసాడు ప్లాన్. కానీ ఆ రాత్రి ఆయన ప్రాణం పోతుంది అని తెలియదు. ఊరి వెర్రివాడ, ఈ రాత్రి నీ ప్రాణం అని ఆయనకు తెలియదు ఆ విషయం. కాబట్టి రేపటి గురించి విచారించొద్దు అన్నారు ప్రభు. ఆ మాట నమ్మాను. మా అమ్మగారు కూడా ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు, కోయవు, కొట్టుకొనవు అన్న మాట నన్ను నమ్మారు. ఆ భక్తి లేదు అని అర్థమైందంట. అవునా? ఆ భక్తి లేదు అని అర్థమయ్యి ఈ సమృద్ధిలో మనం మిస్ అవుతున్నాం అనే సంగతి అర్థమయ్యి వారు సమృద్ధిలో నుంచి దేనిలోకి వచ్చారు? లేమిలోకి వచ్చారు. ఎంతమంది సిద్ధం? నిజంగా ఎంత జ్ఞానంగా ఆలోచించారు చూడండి మా అమ్మ. నేను ఒకసారి అనిపిస్తా, ఎలా తట్టింది ఆలోచన? సమృద్ధిలో ఉన్నప్పుడు ఎలా తట్టుద్దండి? కష్టం కదా. నిజంగా మనందరం ఒక రంగా కాపీ కొట్టినట్టే. అంటే మనకు సులువైపోయింది భక్తి, ఎందుకంటే చూసాం కదా ముందు కదా. అప్పుడు ఆనాటి భక్తులకి తెలియదు, ధర్మశాస్త్రం లేదు, వాక్యాన్ని ప్రకటించేవారు లేరు, మాదిరిగా ఉన్న వ్యక్తులు వారికి లేరు. మనకైతే అందరు ఉన్నారు, భక్తులు ఉన్నారు, ధర్మశాస్త్రం దేవుని వాక్యం ఉంది, భక్తులు మన ముందు నడిచిన భక్తులు ఉన్నారు. ఈ రోజుల్లో ఇంకా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మనకు భక్తి చాలా ఈజీ కదా. నేను చిన్నప్పుడు పరీక్షలు రాసేటప్పుడు ప్రార్థన చేసుకుంటే ఎప్పుడు చూసినే వచ్చేదంటే, నువ్వు కష్టపడకుండా కష్టఫలంలో ప్రవేశిస్తావన్నమాట వచ్చేది చాలాసార్లు. రిపీటెడ్గా ఎందుకు వస్తుందో తెలియదు నాకు. ఎప్పుడు వాక్యం తీస్తే అదే వచ్చేది. కానీ నాకు కాపీ కొట్టడం అలవాట్లేదు, చూసి రాయడం ఎప్పుడు అలవాట్లేదు. నేను ఇప్పుడు ఇంటి చూసి రాస్తాను నేను ఎప్పుడైనా.
అసలు ఆ రోజులు వస్తాయా ఏంటి? కాపీ కొడతానే ఏంటి? నేను చదవకుండా కష్టపడకుండా కష్టఫలం అంటే ఎదుటి వాళ్ళు కష్టపడితే ఆ ఫలంలో ప్రవేశిస్తామంట. వాక్యాలు ఉంది కదా, ఆ మాట వచ్చేది ఎప్పుడు ఇలా వస్తున్నారు కూడా. నాకు సహవాసంలోకి వచ్చాక, రక్షణ పొందిన సేవలోకి వచ్చాక అప్పుడు కళ్ళు తెలిసి నాకు ఆ మాట అప్పుడు అర్థమైంది నాకు. ఓహో ఇదనమాట. ఎందుకంటే భక్తులైన వారు, మామగారు వాళ్ళు, తాతగారు వాళ్ళు చాలా కష్టపడ్డారు. ఇప్పుడు చాలామంది అంటారు మమ్మల్ని, ఎంత ఎలా చేయగలుగుతున్నారు, మరి ఎలా కష్టపడగలుగుతున్నారు అంటారు. అసలు మాదేం కష్టం, మహా అయితే ఇప్పుడు సైకిళ్ళు ఉన్నాయి, బళ్ళు ఉన్నాయి, కార్లు ఉన్నాయి, బోర్డు అన్ని ఫెసిలిటీస్ అన్నీ వచ్చేసి, బస్సులు ఎక్కడ ఆగితే ఎక్కడ చెయ్యి ఎత్తితే అక్కడ ఆగే బస్సులు వచ్చేసి కదా, అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. మరి ఫెసిలిటీస్ ఏమీ లేని పరిస్థితుల్లో అయ్యగారు వాళ్ళు, మామగారు వాళ్ళు, తాతగారు వాళ్ళు ఖాళీ నడక నడిచారు. యశుప్రభు దినాలంటే నాలుగుదారులు నడిచాడు, అది వేరే సంగతి అనుకోండి. ఇప్పుడు ప్రజెంట్ మన ముందు ఉన్నటువంటి భక్తులు, మనం చూస్తున్న వారు కూడా ఎన్నో కష్టాలు పడుతూ వారు ముందుకు నడిచిన సందర్భాలు ఉన్నాయి. కాబట్టి కష్టాలను కౌగులించుకుంటారంట. నేను పుస్తకాలు చదివాను, నీతిమంతుడు అంటే కష్టాలను పరిగెత్తుకు వెళ్ళి కౌగులించుకుంటాడంట. నేను అక్కడ అది మా అమ్మగారిలో చూశాను. సమృద్ధిలో నుంచి ఎదురుకు వచ్చారు, కష్టాలను పరిగెత్తుకు వెళ్ళి కౌగులించుకున్నారు. నేను అందులో మిస్ అవుతున్నాం. ఏం మిస్ అవుతున్నాం? విశ్వాసాన్ని మిస్ అవుతున్నాం. ఏం మిస్ అవుతున్నాం అండి? విశ్వాసాన్ని మిస్ అవుతున్నాం. వెలిచూపు వలన కాక విశ్వాసముతో నడుచుకోమన్నది కొరింథీ పత్రికలో అనుకుంటా. ఇందులో ఎలా నడుచుకోవాలంట? వెలిచూపుతో. వెలిచూపు అంటే పైకి కనబడే వాటిని బట్టి కాక. ఎంతమంది నేర్చుకుంటాం? పైకి కనబడే ఉద్యోగాలు ఉంటాయి, ఆస్తులు ఉంటాయి, బలం ఉంటుంది, ఎన్నో ఉంటాయి. మన పరిస్థితులు, మనకున్న సోర్సెస్ ఎన్నో ఉంటాయి. ఆ సోర్సెస్ అన్నిటి మీద మనం ఆధారపడతాం కదా. మనకు ఆయనకు వచ్చే ఆదాయం ఎక్కువ అండి, అక్కడ ఆదాయం ఎక్కువ వస్తుంది, నాకేమో చాలా తక్కువ ఆదాయం. ఎందుకు ఆ డిఫరెన్స్ ఎందుకు అనుకుంటున్నావు నువ్వు? ఆయనకున్నది దేవుడే, నీకున్నది కూడా దేవుడే. ఆదాయాలను ఎందుకు చూస్తున్నావు? ఆయన రక్షించినది దేవుడే, ఆయనను కలిగిన ఆయన కలిగి ఉన్నది దేవుని, ఆ దేవుని నీవు కూడా కలిగి ఉన్నావు. భౌతికమైన పరిస్థితులను ఎందుకు క్యాలిక్యులేట్ చేస్తున్నావు? దాన్ని మించినదే విశ్వాసం. మరి ఏ నడక కావాలంటే మనలో ప్రభు ఏమో కోరుకున్నాడు? విశ్వాసమును బట్టి నడుచుకోవాలి, వెలిచూపుని బట్టి. కాబట్టి మరి అది సాధ్యపరచుకోవాలి. మనం చెప్పుకోవడానికి బాగానే ఉంటుంది, సాధారణ దగ్గరికి వచ్చేటికి ఏమవుద్ది? చాలా చాలా కష్టం. మరి ఆ కష్టం అనుకునే దానిలో నిలవబడడం అనేది నిజంగా అందులో ఒక గొప్ప మెట్టు, అదొక మెట్టు. కాబట్టి మరి నేర్చుకుందాం, వెలిచూపును బట్టి కాక విశ్వాసంతో నడుచుకుంటాం. మామగారు పరిస్థితులు, భౌతికమైన పరిస్థితులు, ఆ సమృద్ధి అయినటువంటి పరిస్థితులు వేటిని చూడలేదు. వాటన్నిటిని విడిచి ఏం కౌలించుకున్నారు? కష్టాలను కౌలించుకున్నారు. అక్కడ వారు నేర్చుకున్నారు ఏమిటి అంటే, ఏం నేర్చుకున్నారు? విశ్వాసాన్ని నేర్చుకున్నారు. ఆ విశ్వాసము మీదే మన సహవాసపు పరిచర్య ప్రారంభించబడింది కదా. విశ్వాసం అనేది చాలా అది మూలము విశ్వాస జీవితంలో. కాబట్టి మరి అలా మామగారు జ్ఞానంతో దేవుని పాదముల యొక్క దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నప్పుడు ఆ మాటలు వారి హృదయంలో పనిచేసినాయి. అలా ఆకాశ పక్షులు ఎలా పోషించబడుతున్నారు, ఆ మెట్టు నా జీవితంలో లేదే. అయితే ఇందులో ఏదో మిస్ అవుతుంది, ఇందులో మర్మం ఉంది, అది మనం మిస్ అవుతున్నాం అని వారు ఏం చేశారు? ఆ ఉద్యోగాలను వదిలి సాగులోకి రావడం జరిగింది. కాబట్టి మరి మన జీవితాల్లో ఈ సత్యాన్ని గ్రహించాలి. విశ్వాసంతో మన ఆత్మీయ జీవితాన్ని కొనసాగించుకోవడం నేర్చుకోవాలి. ప్రభు నాకు చెప్పారు, రేపటి నుంచి విచారించొద్దు అన్నప్పుడు అప్పటి నుంచి నేను నా జీవితంలో రేపు అనే దానికి రేపటి గురించి ఆలోచించేటువంటి మనస్సు అనేది పూర్తిగా తీసేసుకున్నాను. ఏ రోజుకి ఆ రోజే. ఏ రోజుకి పాత నిబంధనలను నేర్పాడు దేవుడు. ఏమని?
ఏ రోజుకి ఆ రోజే మన్నాను ఏ రోజుకి ఆ రోజు పూడ్చుకోమన్నాడు. మరుసటి రోజుకి ఉంచుకోవద్దు అన్నాడు. అక్కడి నుంచి మొదలెట్టాడు ఆయన కదా. హరికి వారి దగ్గర నుంచి నేర్పించాడు. మరుసటి రోజు పూడ్చుకున్నాడు. అత్యాస కదా మనుషులకి. వద్దన్నా కానీ దేవుడు ఏది వద్దన్నాడు అదే చేయటం మనకు అలవాటు. ఏమైపోయింది? ఉండిపోయింది, పాడైపోయింది. అదే పరిస్థితి ఇప్పుడు కూడా. తెలుసా విషయం? చాలా మంది వారి ధనం వారికి లాభకరం కాదంట. భక్తిహీనుల ధనం వారికి లాభకరం కాదంట. కూర్చుకుంటారు, చాలా మంది సమకూర్చుకుంటారు, కానీ దానిలో దీవెన చూడలేరు. ఏం చూడలేరు? బ్లెస్సింగ్ లేదు, విశ్వాసం లేదు అందులో. ఎందుకు లేదు బ్లెస్సింగ్ అంటే? అందులో ఏం లేదు, విశ్వాసం లేదు. నీతిమంతులు ఎలా బ్రతకాలని ప్రభు చెప్పారు? మన వాక్యాలన్నీ కంటవచ్చు కదా, వాక్యాలన్నీ తెలుసు, మన అనుభవంలోనికి రావాలి. అవునా? చెప్పండి. వాక్యం మన అనుభవంలోనికి రావాలి. అనుభవంలోకి తెచ్చుకోవడం కష్టమేనా కదా? ప్రారంభిస్తే అర్థమవుతుంది కష్టమేంతో. ప్రారంభించకపోతే ఏమని తెలుస్తుంది మనకి? పుట్టిన వాళ్ళకి ఏం తెలుస్తుంది, దిగే వాళ్ళకి వెళ్ళవద్దు. మనం ప్రారంభించాలి. అవునా కదా? నాకు అలవాటు ఏంటంటే, నా ఆత్మీయ జీవితంలో నేను ఏది విన్నా అది వినే వరకు కాదు, విన్నదాన్ని నాకు సొంతం చేసుకోవాలనేటువంటి ఆశ నాకు. వాక్యంలో కూడా ఏదైనా వాక్యం చదివితే ఈ వాక్యం నా జీవితానికి సొంతం అవ్వాలని ఆశ ఉండేది. ఆ వాక్యం మీద చేయి పట్టుకుని ప్రార్థన చేసుకునేదాన్ని. కాబట్టి ప్రభు సహాయం చేసేవారు చాలా సందర్భాలు. అవన్నీ చెప్తే ఒక రోజు అందపడండి, ఒక రోజు సరిపోదు. కాబట్టి అట్లా రేపటిని గురించి విచారించొద్దన్న మాట నేను నమ్మాను. ప్రభు నాతో మాట్లాడినప్పుడు అప్పటి నుంచి ఇంకా రేపటిని గురించి ఆలోచించాను. ఏ పరిస్థితులు, చాలా మంది నన్ను చూసిన వాళ్ళు ఏమనుకుంటారంటే, మీకు అంత ప్లాన్ అండి అనుకుంటారు. అసలు ప్లాన్ అనేది రేపటి ప్లాన్ ఏంటో నాకు తెలియదు. నేను వేసే ప్లాన్ కన్నా అంటే నేను నా జీవితం చూసిన విజయం ఏంటంటే, ప్లాన్ లేకుండా, రేపటిని గురించి ఆలోచన లేకుండా ఉన్నప్పుడు ప్రభువు నడిపించే విధానం అనేది చాలా సక్సెస్ఫుల్, చాలా సక్సెస్ఫుల్, చాలా గొప్ప ఫలితాలు ఇస్తాయి. ఎందుకంటే మనము ఊహించే వాటికంటే, అడుగు వాటికంటే గొప్ప ఫలితాలు. అయిగా చాలా సందర్భాలు చెప్తారు ఏమనంటే, నేను భౌతికంగా ఏది అడగను అంటాను. అవునా? అది ఎంతమందికి అలవాటు ఉంది? ఆ అలవాటు మనం నేర్చుకుంటే నేను నమ్ముతాను. నేను నేర్చుకున్నా. ఎందుకంటే మనం భౌతికమైన విషయాల గురించి మనం అడిగేవి నాసి రకమైన అడుగుతాం. మనం అడిగేవి పొందుకుంటాం, కొద్దిసార్లు అడిగినప్పుడు పొందుకుంటాం, కానీ అవి ఎలా ఉంటాయంటే నాసి రకంగా ఉంటాయి. అదే ప్రభు ఇచ్చే ఎలా ఉంటాయంటే, నేను చాలాసార్లు చెప్పానంటే, అంబానీ గారి వ్యాపారానికి అరటిపూడి వ్యాపారానికి ఎంత తేడా ఉందో, మనం అడిగే వాటికి ప్రభు ఇచ్చేదానికి అంత వ్యత్యాసం ఉందని చెప్తా. వాస్తవమేనా కదా? మీ ఎక్స్పీరియన్స్లో చెప్పాలి. అది చెప్పానంటే అంటాం కాదు. అందరు ప్రభు నమ్ముతున్నామంటే నమ్ముతున్నాం అంటారు. నమ్ముతున్నామంటే నమ్మకం ఎలా? మాటల్లోనా? ఆ తాడు గురించి చెప్పారు కయ్యారు. తాడు మీద నడిచాడంట. అందరూ చప్పట్లు కొట్టేశారు. నువ్వు నడవగలవు, నాకు సామర్థ్యం, నమ్ముతున్నావు అన్నారు. గొర్రెపిల్లి వేసుకుని నడిచాడంట. ఇంకా చప్పట్లు కొట్టేశారంట. నమ్ముతున్నా అన్నారంట. ఒక షర్టు పిల్లలు ఇవ్వండి అన్నారంట. వచ్చేలకే గొంతులో పడిపోతాయి కదా. నీ ఒళ్ళో ఉన్న పిల్లలు ఇవ్వమ్మా. మరి గొర్రె పిల్లలు నడిస్తే నమ్మానన్నావుగా, తాడి మీద నడిస్తే నమ్మావా లేదా? నమ్మానని చప్పట్లు కొట్టావుగా. బాగా చప్పట్లు కొడుతున్నా ఆమె దగ్గరికి వెళ్ళి, నీ పిల్లలు ఇవ్వమ్మా, నేను నడుస్తాను అంటే ఇచ్చిదా? నా నమ్మకం కూడా ఎలా ఉంటుంది? సందర్భం వచ్చే వరకు అబ్బో ఎంత విశ్వాసం. గుళ్ళో మనమే విశ్వాసంలో ముందు ఉంటాం కదా. సందర్భం వచ్చేటప్పటికి ఏమైపోతాయి. కాబట్టి అది మించిన అనుభవాలను మన జీవితంలో సొంతం చేసుకోవాలి. నమ్మాలి, ప్రభుని నమ్మాలి. కనుక మరి రేపటి గురించి ఇంకొక మాట నేర్చుకుందాం. అంటే ఇంకా వాక్యాల్లోకి వెళ్తే టైం సరిపోదు. ఇదొక్కటి నేర్చుకుందాం. రేపటి గురించి విచారించదు. ఎంతమంది నేర్చుకుందాం? ఒక మాట నేర్చుకుందాం. దాని ఫలితాలు చాలా విలువైనవి, చాలా యోగ్యమైనవి. దేవుని నమ్మితే, దేవుని వాక్యాన్ని నమ్మితే మన జీవితంలో దొరికే ప్రతిఫలం చాలా గొప్పది. అర్థమైందా? కొంతమంది ఏమనుకుంటారంటే, ఫలితం వచ్చేసిన తర్వాత
ఫలితం చూసిన తర్వాత అలాంటి ఫలితం నాకు కూడా కావాలని చేస్తాం. అట్లా కాదు, దేవునిగా నమ్మాలి. మా ఆయన అన్నాడు, అమ్మ మీటింగ్ పెట్టానండి, లక్ష పైన ఖర్చు అయిందంట. చాలా ఖర్చు అయిపోతుందని కంగారు పడ్డాడంట. అయితే 2 నెలల్లో తను ఖర్చు పెట్టిన దానికంటే డబుల్ వచ్చేసిందంట వ్యాపారంలో. ఇప్పుడు ఈ సంవత్సరం అందుకే పెడతాను అన్నాడు. అలా చేయబాక, నువ్వు ఏం చేయబాక అంటే మళ్ళా డబుల్ వచ్చేస్తుందని చేయబాకు. ఆ మీటింగ్ వల్ల కొన్ని ఆత్మలు మేలు పొందాలని చెయ్యి, రక్షణ పొందాలని చెయ్యి. కాబట్టి ఏదో ఫలితం కోసం అని కాదు, కానీ ఫలితం ఇస్తాడు దేవుడు. కానీ మన ఫోకస్ దేని మీద ఉండాలి? ఏమి ఉండాలి? దేవుని వాక్యాన్ని నెరవేర్చాలి. ఏంటది? వాక్యాన్ని నెరవేర్చాలని. ముందు సీక్రెట్ లీక్ అయిపోయింది అనుకోండి, దీని మీద ఫోకస్ అయిపోతుంది. అవునా? దాని మీద ఫోకస్ చేయటం కాదు, ఫలితం మీద ఫోకస్ కాదు మనకు కావాల్సింది. దేని మీద? రేపటిని గురించి విచారం. దేవుని వాక్యము నేను నెరవేర్చాలి, దేవుని వాక్యాన్ని నా జీవితంలో పోషించుకోవాలి. అప్పుడు దాని ఫలితాలు చాలా సక్సెస్ఫుల్గా ఉంటాయి. ఒకవేళ వాక్యాన్ని పోషించుకునే సందర్భాలలో కొన్ని నష్టాలు ఎదురైనా కానీ ఎలా ఉంటారు చెప్పండి? ఫలితాన్ని చూసామనుకో, ఏ కొంచెం పిడుచుకుంటున్నా కానీ ఏమైపోద్ది? వెనక్కి వెళ్ళిపోతాం, ఉన్నదాన్ని పోగొట్టేసుకుంటాం. అసలే ఉన్న కొంచెం కూడా ఏమైపోద్ది? చాలా మంది విశ్వాస జీవితంలో వెనక్కి వెళ్ళిపోతారు. ఎందుకంటే వాళ్ళ ఫోకస్ ఏంటి? దేని మీద? వెలుచూపు మీదే ఉంటుంది. దేని మీద అండి? వెలుచూపు మీదే ఉంటుంది. వెలుచూపుని బట్టి కాదు, విశ్వాసంతో మనం ఏం చేయాలి? ముందుకు. కాబట్టి ఆ మాటను మనం నేర్చుకోగలిగితే అక్కడ పరిచయం జరుగుతోంది, మందిరాలు కట్టబడతా ఉన్నాయి. కొన్ని అంటే నా విశ్వాస జీవితంలో ఏ పని చేసినా ఇది చెయ్యాలి అంటే దానికి ఏదో సమకూర్చుకుని చేయడం అనేది అలవాట్లేదు. సరే, అలా మందిరాల పని అట్లా ఉంచండి. ఇంకా నా పిల్లల వివాహ విషయాలు వచ్చినాయి. 29 సంవత్సరాలు వచ్చేసినాయి పాపకి. మరి పిల్లల గురించి ఆలోచించాలొద్దా? తల్లిదండ్రులు అన్నాక వాళ్ళ గురించి వివాహం వస్తుంది, వచ్చేటప్పటికి ఏం చేయాలి? దాని గురించి పక్కన ఆలోచించి గురించి పక్కన పెట్టుకోవాలొద్దా? చెప్పండి. మరి దేవుడు ఏమి నేర్పాడు? రేపటి గురించి విచారించుతాను. మరి దేవుడు నేర్పింది చేయాలొద్దా? వాక్యాన్ని పోషించుకోవాలనుకున్నాను, చేయాలొద్దా? అడుగుతున్నారు చాలా మంది, పెళ్ళిళ్ళు చేయాలా? చేస్తావా? చెయ్యాలి. మరి ఏమన్నా సమకూర్చుకున్నావా? 10,000 రూపాయలు కూడా ఎప్పుడు బ్యాంకులో లేవు, తెలియదు వాళ్ళ గురించి. బ్యాలెన్స్ బ్యాంక్ ఫిక్స్డ్లో, అది LICలో రకరకాలు ఉంటాయి కదా సోర్సెస్. ఏ సోర్సెస్ లేదండి. మరి పెళ్ళి ఎలా చేస్తామన్నారు? ఏమో తెలియదు. ఎవరు చేయాలి? నాకు నమ్మకం ఏంటి? దేవుడు చేయాలి. కట్నం ఇవ్వకూడదు, కట్నం తీసుకోకూడదు అనుకున్నాను. నీకేమైనా పిచ్చా? ఈ రోజుల్లో ఇవ్వకుండా తీసుకోకుండా ఎట్ట కుదిరింది? తీసుకోకూడదు అంటే తీసుకోకపోయి, ఇవ్వకుండా ఎట్ట కుదిరింది? ఎలా చేస్తాను? సరే, రకరకాలైనటువంటి కామెంట్స్ వచ్చినాయి. కానీ ఏ పరిస్థితుల్లోనూ నాలో ఉన్నటువంటి దేవుడు నాకు నేర్పించారు ఒక క్రమాన్ని, ఆ క్రమాన్ని ఇప్పుడు కాబట్టి దేవుడు ఆశ్చర్యకరంగా మరి అన్ని కోణాలలో ప్రభువుకి కొనసాగించుకుంటూ వచ్చారు. కాబట్టి అది దేవుడు చేసే కార్యాలు చాలా మన అవసరత అనిపిస్తుంది కొన్నిసార్లు, తప్పదు కదా అనిపిస్తుంది. కానీ వాక్యాన్ని పోషించుకోవడానికి మనం ముందుకు సాగితే ఆశ్చర్యమే. మన అవసరతలన్నీ ఎలా తీరుస్తాడంట ఆయన మహిమలో నుంచి. ఆశ్చర్యకరంగా నా జీవితంలో నేను చూశాను. ప్రతి అవసరత, నాకు ఏది అవసరత ఉందో అదొక ప్లాన్గా చేసుకుంది కాదు, అది ఒక ప్లాన్గా ముందు అనుకుని సమకూర్చుకుని చేసే పని ఏది కాదు. కానీ నాకు ఏది అవసరత ఉందో ఆ అవసరతను ప్రభు తన మహిమలో నుంచి తీర్చిన సందర్భాలు ఉన్నాయి. చెప్పాలంటే చాలా ఉంటాయి. వందలు కాదు, వేలల్లో ఉన్నాయి. ప్రతిరోజు ఒక అద్భుతం చేసిన సందర్భాలు, ప్రతిరోజు ఒక అద్భుతాన్ని దేవుడు జరిగిస్తున్న సందర్భాలు. కాబట్టి ఆశ్చర్యమైనటువంటి కార్యాలు దేవుడు ఎన్నో జరిగించుకుంటూ వచ్చారు. కాబట్టి దేవుని కార్యాలు చాలా ఆశ్చర్యమైనవి.
నేను మామూలుగా ఒకవేళ అన్ని సమకూర్చుకుని చేస్తే ఎలా చేసేదాన్ని నాకు తెలియదు. నేను చెప్పాక నాసి రకంగా ఉంటాయి. ఎలా ఉంటాయి? నాసి రకంగా ఉంటాయి. ప్రభు చేసేవి చెప్పండి. ఖర్చుపూల వ్యాపారానికి అంబానీ గారి వ్యాపారానికి ఎంత తేడా ఉంది? చాలా తేడా ఉంది. కాబట్టి దేవుడు చేసే కార్యానికి మనం చేసే కార్యాలకి చాలా చాలా వ్యత్యాసం ఉంటుంది. కాబట్టి ఆ ఫలితాలను మనం ఆ మహిమకరమైన ఫలితాన్ని మనం చూడమా చూస్తాం. ఒకరోజు అంటే విశ్వాస జీవితంలో ఎన్నో సందర్భాలు దేవుడు జరిగించుకుంటూ వస్తున్నాం. ఆ సందర్భాలు ఎన్నో ఉన్నాయి. కాబట్టి ఆశ్చర్యంగా దేవుడు తన కార్యాలు మన అవసరతలన్నీ ప్రభు మహిమలో నుంచి తీర్చిన సందర్భం. ఒకరోజు 3 లక్షలు అవసరమైంది. పెళ్ళిళ్ళ సందర్భంలోనే 3 లక్షలు కావాలి. రేపటికి కావాలి. రేపటికి ఎలా వస్తాయి? ఎవరిని అడిగితే వస్తాయి. ఎవరు ఇస్తారు 3 లక్షలు అమ్మటి ఇవ్వాలంటే? ఎలా అనుకున్నాం, ప్రార్థన చేసుకున్నాం. ఆ రోజు మధ్యాహ్నం 3 గంటలప్పుడు 10 గంటలప్పుడు ఫోన్ వచ్చింది నాకు. ఫోన్ వస్తే మీకు లోన్ శాంక్షన్ అయింది, 3 లక్షలు లోన్ ఇస్తారని ఫోన్ వచ్చింది. ఇది ఫేక్ న్యూస్ అనుకుంటాను. ఏం న్యూస్? ఫేక్ న్యూస్ వస్తాయి కదా ఫోన్లో. ఏదో అనుకున్నాం. అందుకని మా పిల్లలు ఉంటే పిల్లలకి ఇచ్చాను. ఏంటి చూడి, అప్పుడే అనుకున్నాం 3 లక్షల గురించి. మేము నలుగురు మాట్లాడుకున్నాం. ఇదేంటి చూడని అంటే వాళ్ళు చూశారు. చూసి అది నిజమే, హెచ్డిఎఫ్సి బ్యాంక్ నా అకౌంట్ ఉంటుంది, అందులో ఏదో ఆర్డర్ ఇస్తారంటే నా పేరు తగ్గింది. ఆ పేరు చెప్తే వాళ్ళు ఫోన్ చేశారు. ఫోన్ చేస్తే అప్పుడు అది వీళ్ళన్నీ చూసి అమ్మాయి ఇది కరెక్టే, బాబు పాప ఇద్దరు చూసి వాళ్ళు ఇంగ్లీష్లో వాళ్ళతో మాట్లాడారు. వెంటనే వీళ్ళు మాట్లాడుతున్నాను 10 నిమిషాల్లో డీటెయిల్స్ అన్నీ వాళ్ళకి చెప్పడం, అకౌంట్లో 3 లక్షలు క్రెడిట్ అయిపోవడం అయిపోయింది. నేను అలా చూస్తాను నుంచున్నా. నాకు ఆశ్చర్యం వేసింది. అరే 3 లక్షలు అనుకున్నాం కావాలని. ప్రభు కదా దేవుడి కార్యాలు మన అవసరత, మన కోరికలు తెచ్చడండి దేవుడు కదా. కోరికలు కొందరికి ఎంత కోరికలు ఉంటాయో, కోరికలు కాదు, ప్రతి అవసరత. అది నీకు ఎంత అవసరతో ఆయనకి ప్రతి అవసరత ప్రభు తెలుస్తుంది. ఒక సందర్భంలో మా చర్చి గోడ పడేశారు. అన్నదమ్ములు ఇద్దరు గొడవలు పడి. సరే 4-5 ఏళ్ళు అయిపోయింది. దాని విషయంలో చాలా బాధపడుతున్నాం. చూసినప్పుడల్లా ఏడ్చేదాన్ని నేను. కొద్ది రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకుని కదా సమస్య దేవునికి వదిలేసాం. సరే అది ఈ మధ్య కాలంలో ఒక 5 సంవత్సరాలు అయిపోయింది. ఈ మధ్య కాలంలో చాలామంది అది పడేసిన వాళ్ళు చాలా నష్టపోయారు. వాళ్ళు ఊరు వదిలేసి వెళ్ళిపోయే పరిస్థితులేని. అయినా ఆ క్లాత్ చిరాగ్గా ఉంది కదా, క్లాత్ కడదామన్నా గొడవకు వచ్చేవాళ్ళు వాళ్ళు. సరే మనం గొడవ పడలేం కదా వదిలేసాం. సరే మెటీరియల్ అన్నీ కొని వేద్దాము, మొదలు పెడదాము అంటే వాళ్ళు గొడవకు వస్తారేమో తెలియదు. ఇంతకీ మెటీరియల్ 40-50 వేలు మెటీరియల్ అవుతుంది. ఇవన్నీ చేయాలంటే కష్టం అని చెప్పి అలా దాన్ని వదిలేసాం. అట్లా ఇంకా అందరూ సీసీ కెమెరాలు పెట్టడానికి సలహాలు చెప్తున్నారు. సరే ఏం చేయాలన్నా డబ్బులతో పని. సరే ఇక ఆ రోజు మన లాస్ట్ ఇయర్ ఈస్టర్ ముందు అందరూ అంటుంటే గుడ్ ఫ్రైడే ముందు రోజు అనమాట. నేను ప్రార్థన చేసుకున్నాను. ప్రభా అది చాలామంది చెప్తున్నారు సీసీ కెమెరాలు పెట్టమన్నారు. అది నీ చిత్తమా కాదా, పెట్టమంటావా వద్దా? అది చేయాలంటే మెటీరియల్ తోలించడానికి దానికి 70,000 కావాలి. 70,000 రేపటికి నువ్వు ఇస్తే అది నువ్వు ప్రొసీడ్ అవ్వమన్నావు, నమ్ముతాను. నేను ప్రొసీడ్ అవుతా. అప్పు చేయడం మానేశాను. త్వరగా అప్పులు చేసేదాన్ని ఫస్ట్లో. అప్పులు చేసిన తర్వాత ఏవో తిప్పలు పడుతూ ఉండేదాన్ని. ఇంకా అప్పు చేయకూడదు సంవత్సరాల తీర్మానం అయిపోయింది. దగ్గర అప్పటి నుంచి చేయట్లా. ఈ మధ్య జరిగిన సిచ్యుయేషన్ ఇది. మరి అప్పు చేయడం కాబట్టి నువ్వు ఎంత కావాలి? 70,000 కావాలి. నువ్వు ఇస్తే తీసుకో అనుకున్నాను. ఆ రోజు సాయంత్రం ఒక అబ్బాయి వచ్చాడు నా దగ్గరికి. ఒక అబ్బాయి వచ్చి అమ్మ నేను ఏడుస్తున్నాడు. వచ్చి నాకు తాత దగ్గర కూర్చొని ఏడుస్తున్నాడు. పడుకున్నాను నేను. ఇంకో మామగారు ఉన్నారు అక్కడ, బ్రాహ్మణ మామగారు కావాలి లేదు నా దగ్గర. ఉంది. నా తాత దగ్గర కూర్చొని ఏడుస్తున్నాడు. ఏంటి నాన్న ఏమైందన్నా? అమ్మ నేను చిన్న ఉద్యోగం చేస్తాడు అబ్బాయి, ప్రైవేట్ జాబ్. నేను ఉద్యోగం వచ్చిన దగ్గర నుంచి 10 భాగాలు తీయలేదు. నా భార్య చాలాసార్లు చెప్తుంది కానీ నేను వినలేదు. దానివల్ల నేను బ్లెస్సింగ్ కూడా చూడలేకపోయాను. కానీ అయినా వినలేదు, మొండిగానే ఉన్నాను. అది నాకు అర్థమైంది. ఈ మధ్య బయట కూడా కొన్ని అప్పులు అయ్యాను. నేను ఒక లోన్ పెట్టి మధ్య ఉద్యోగంలో కొంచెం ప్రమోషన్ ఏదో వచ్చింది. అతనికి ప్రైవేట్ జాబ్లో కొంచెం ప్రమోషన్ వచ్చింది.
లోన్ పెట్టుకున్నాను, అప్పులు తీర్చేయాలనుకున్నాను. అయితే దేవునికి కూడా అప్పు అయిపోయాను నేను, కాబట్టి అది కూడా తీర్చాలనే ఆలోచనకు వచ్చాను నేను. కాబట్టి అవన్నీ లెక్కేస్తే 70,000 అని అన్నాడు. అదేనండి, అవన్నీ లెక్కేస్తే 70,000 అని అది చెప్పి మిమ్మల్ని క్షమాపణ అడిగి అవి ఇద్దామని వచ్చానని చెప్పి ఆ మాట చెప్పి నన్ను క్షమాపణ అడిగి 70,000 అకౌంట్లో క్రెడిట్ చేశాడు. నేను అడిగాను కదా రేపట్లో అనుకున్నాను కదా. ఆ రోజు సాయంత్రం అడిగే దేవుడు జవాబు, అడుగు వాటికంటే అడగక ముందే అన్నాడు దేవుడు. నేను నిన్న సాయంత్రం అడిగాను, అడగక ముందే ఇస్తానన్నాడు కదా. ఆ మాట నేను నమ్మాను. నేను నిన్న అడిగాను, దేవుడు నీ అబ్బాయి లోన్ ఎప్పుడు పెట్టాడు, అది తీర్చాలనే మనసుకి ఎప్పుడు వచ్చాడు చెప్పండి. ఆ లోన్ పెట్టి తీర్చాల మనసుకి అంతకుముందే, నేను అడక్కముందే తెలుసు అంటే అవసరత ఆయన కదా, తీరుస్తానన్నదా లేదా. నమ్మితే దేవుని కార్యాలను అట్లా కొన్ని 100,000 దేవుని మీద ఆధారపడుతున్నప్పుడు రేపటిని గురించి విచారించొద్దు అన్న మాటల్లో ఉన్న మర్మము దేవుడు మన జీవితాల్లో నెరవేరుస్తాడు ఖచ్చితంగా. కాబట్టి నమ్ముదాం, మన కుటుంబాలను చక్కగా దేవుని మహిమ కొరకు కట్టుకుందాం. మరి రిబకా, ఇస్సాకు భార్య రిబకా తన కుమారుడికి ఏం నేర్పింది? యుక్తి నేర్పింది, మోసం నేర్పింది. ముగించేస్తాను ఇక. మోసం నేర్పింది కదా, అబద్ధాన్ని నేర్పింది. కానీ తన కొడుకు ఏదో దీవించబడాలి అన్న ఆశ ఉంది. ఆయన ఎక్కువ ప్రేమించింది కాబట్టి అక్కడ కమ్యూనికేషన్ లేదు. కొంత చక్కగా ఆత్మ కలిగించి ఐక్యతను కాపాడుకుని ఆ అనుభవాలను వారు పోషించుకోలేని పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. అక్కడ యుక్తి నేర్పింది. కానీ యాకోబు యొక్క దీవెన చూసిందా? చూడలా. బ్రతికుండగా ఇంకా మళ్ళీ యాకోబుని తాను చూడలేదు. కాబట్టి అది ఏంటది? ఫెయిల్యూర్సా కాదా చెప్పండి? కుటుంబంలో కలహాలు, అన్నదమ్ముల మధ్య కలహాలు, వీటికి కారణం ఏమిటి అంటే కుటుంబంలో ఒక చక్కటి ఐక్యత, దేవుని యందు భయభక్తులు. మరి అది మన జీవితంలో పోషించుకోవడం అనేది మనకి చాలా అవసరం. కాబట్టి మరి భక్తుల జీవితాలలో ఉన్నటువంటి ఆ యొక్క సందర్భాలను మనము తీసుకున్నప్పుడు దాన్ని చక్కగా మన జీవితాలు సరిచేయడానికి కొన్ని విషయాలు దేవుడు వ్రాయించారు, కొన్ని నేర్పించడానికి కొన్ని విషయాలను దేవుడు వ్రాయించారు. కాబట్టి వాక్యానికి మనం ప్రాధాన్యత ఇద్దాం, వాక్యానికి లోబడదాం, వాక్యం మన జీవితంలో నెరవేర్చుకుందాం. దేవుని కార్యాల అద్భుతమైన శక్తి మనం మన కుటుంబాలలో చూస్తాం, మన బిడ్డల జీవితాల్లో చూస్తాం. కాబట్టి మన స్వచిత్తం అనేది ఏం చేయాలి? నయమి చెప్పింది 2 సంవత్సరాలు. నేను ఆ పాపని ముందు అయ్యగారు చెప్పారు నాకు, ఈ పాపని చేస్తే ఎలా ఉంటుంది అని నాకు ఫోటో చూపించారు. మనం అయ్యా ఏది ఇది చేయాలి ఇది అని అనుకోవట్లేదు, అది ఆలోచన లేదు. మీరేం చెప్తే అది చేయటానికి రెడీ. అయితే ఒకటి నాకున్న ఆలోచన, నా మనసులో అనుకున్నది ఏంటంటే, ప్రభు నీ చిత్తం అయితే ఆ పాప ఇక్కడికి వచ్చినప్పుడు 2 సంవత్సరాలు ఇక్కడ ఉండాలి. నేను అనుకున్నది 2 సంవత్సరాలు 2 ఏళ్ళు ఇక్కడ ఉండాలి, ఇక్కడ కలిసిపోవాలి. ఇక్కడ అందరితో పిల్లలతో సహవాసంలో కలిసిపోవాలి. అంటే ఎక్కడో ఉన్న అమ్మాయి, మామూలు ఎవరైనా అయ్యగారు అమ్మగారు ఏది చెప్తే అది చేయాలని ఆలోచన. ఇక్కడ ఈ దేశంలో అమ్మాయి అయితే అది వేరే సంగతి. ఎక్కడో ఉన్న అమ్మాయి అంటే అది అట్లా, అది కష్టం కదా. వాళ్ళ కల్చర్ వేరు, అన్ని పరిస్థితులన్నీ వేరు కదా. ఏది కాబట్టి ఒకటి అడిగాను 2 సంవత్సరాలు. అప్పుడు అది నేను చెప్తాం, అది నీ బిడ్డలు కూడా దాన్ని ప్రొసీడ్ అయ్యేలా అక్కడ బాగుంటాం నాకు తెలియదు. కానీ నేను మాత్రం వ్యక్తిగతంగా చేసుకునే ప్రార్థన దేవుని చిత్తం అనేది దేవుని చిత్తం, దేవుని బిడ్డల స్వచిత్తం అనేది అక్కడ మన ఇష్టం అంటాం, కానీ మన ఇష్టం మాత్రం కొట్టేసుకోలేము కదా. అక్కడ ఉంటే దేవుని కార్యం చూడలేం. ఏమంటే మన ఇష్టం అంటే దేవుని కార్యం చూడలేం, మన ప్రయత్నం అంటే దేవుని కార్యం చూడలేం. దేవుని వాక్యం నెరవేర్చబడాలి అంటే నువ్వేమైపోవాలి? నువ్వు పూర్తిగా కొట్టివేయబడాలి. కొన్నిసార్లు మా పిల్లలు పెళ్ళిళ్ళప్పుడు అడిగితే కొంతమంది నన్ను విమర్శించిన వాళ్ళు ఉన్నారు, కోప్పడిన వాళ్ళు ఉన్నారు, విమర్శ నుంచి మాట్లాడిన వాళ్ళు ఉన్నారు. దేవుని దగ్గరికి లేచేదని ప్రభు వాళ్ళకి తెలీదు, నువ్వు కదా చేయాల్సింది. నేను అనుకుని వాళ్ళు నన్ను అడుగుతున్నారు, నువ్వు కదా చేయాల్సింది, నాకు వాళ్ళకి అని దేవుని సన్నిధిలో కూర్చొని ఏడ్చేదాన్ని. కాబట్టి ప్రభు చేసే కార్యాలు చాలా ఆశ్చర్యమైనవి, గొప్పవి, ఘనమైనవి. కనుక నమ్ముదాం, హత్తుకుందాం,
సెల్ఫ్ ఫిల్ అనేది కొట్టివేసుకున్నాం, దేవునికి మనం అప్పగించుకున్నాం. దేవుని వాక్యాన్ని మన జీవితంలో పోషించుకోవటానికి మన ఫోకస్ అంతా దేని మీద? వెలిచూపు కాదు కదా, పైకి కనబడే పరిస్థితులు కాదు. దేవుని వాక్యానికి లోబడదాం. ఖచ్చితంగా మన జీవితంలో ఆశ్చర్యకరమైన కార్యాలు చేసే శక్తివంతుడైన దేవునికి మహిమను తెచ్చే వారంగా మనలను నిజంగా దేవుని మహిమపరచడం అంటే అది మన జీవితాలకు దొరికిన గొప్ప భాగ్యం అండి. అంతకంటే భాగ్యం మరొకటి లేదు కదా. ₹1 మూట కంటేనంట దేవుని మాట చెప్పాలి, విలువైందా కదా? విలువైంది, నమ్మాలి. సందర్భం వస్తుంది, ₹1 నష్టాలు వచ్చే ముందు సందర్భాలు ఎదురవుతాయి. కానీ నమ్మడం, ఈ మాట నమ్మితే, ఈ మాట ఒప్పుకుంటాం కానీ మన జీవితంలో నమ్మితే కార్యాన్ని చూస్తాం, ఫలితాన్ని, ఆశీర్వాదాన్ని సొంతం చేసుకుంటాం. ప్రార్థన చేసుకుంటాం. ప్రార్థన చేస్తున్నాం. చిన్న ప్రార్థన. వెలిచూపుతో నడుస్తున్నావా లేక విశ్వాసంతో నడుచుకుంటున్నావా? ఒకసారి ఆలోచించుకుందాం. మన జీవితంలో ఎదురయ్యే పరిస్థితులు, ఆయా సందర్భాలలో నువ్వు దేన్ని అనుసరిస్తున్నావు? రేపటి గురించి విచారించొద్దు. దేవుని వాక్యాన్ని నీ జీవితంలో పోషించుకోవడానికి ఆశపడు. నీ శక్తి అంతటితో ప్రయత్నించు, ప్రభు సహాయం చేస్తారు. ఇస్సాకు కుటుంబంలో ఏ కొరతలు కనిపిస్తున్నాయి? ఒకవేళ నీ జీవితంలో కూడా కొదువులు ఉన్నాయేమో, పక్షపాత వైఖరి కనిపిస్తుందేమో. పెద్దోడంటే ప్రేమ, చిన్నోడంటే ప్రేమ, పక్షపాత వైఖరి కనిపిస్తుంది. ఒకవేళ నేను న్యాయమైనటువంటి న్యాయముగా నడుచుకోవటం నేర్చుకుంటున్నావా? పక్షపాత ధోరణి, అపవాదికి చోటండి. సైతానికి అవకాశం ఇస్తున్నాము. ఏకాంత ప్రార్థనలు లేదు, కుటుంబ ప్రార్థనలు లేవు, అపవాదికి చోటు ఇస్తున్నావు. పిల్లల మీద దాడి చేయటానికి, కుటుంబాల మీద దాడి చేయటానికి అపవాది సొంత చూసుకుంటాడు. ఒకవేళ అపవాది దాడి చేయటానికి అవకాశం ఇస్తున్న వ్యక్తిగా ఉన్నావా? అన్నాడు అవ్వం అవకాశం ఇచ్చింది. మన బలహీనత ఏమిటో గ్రహిస్తున్నావా? రక్షించబడిన నీ జీవితంలో నీ బలహీనమైన స్థితి ఏంటో నీకు అర్థమవుతుందా? ఎన్నో వాక్యాలు వింటున్నావు, విశ్వాస సంబంధమైన బోధలు ఎన్నో. మన పితరులైన వారు, భక్తులైన వారు, వారి యొక్క విశ్వాసపు నడకను గురించి ఎన్నో విషయాలు వింటున్నావు. నీ జీవితంలో దాన్ని తీసుకోగలుగుతున్నావా? వాక్యం నీ నోటిలో కాదండి, నీ మైండ్ లో వాక్యాన్ని గుర్తు పెట్టుకోవడం ఫీడ్ అయిపోతుంది నీకు. కానీ నీ జీవితంలోనికి రావాలి, దేవుని వాక్యం నీ జీవితంలోనికి రావాలి. కంటక వాక్యాలు ఉన్నాయేమో ఒకవేళ నీ జీవితంలో.
వందలుండొచ్చు కంటత వాక్యాలు, కానీ ఒకటైనా నీ జీవితంలో నీకు వచ్చిందా? ఒకసారి ఆలోచించు. దేవుని వాక్యం నీ జీవితంలోనికి ఎప్పుడైతే వస్తుందో గొప్ప కార్యాలు చూస్తావు, నీవు శక్తివంతమైన ఫలితాలు చూస్తావు. ఆశీర్వాదములకు వారసులు అవటానికి మనల్ని దేవుడు పిలుచుకున్నాడు. దేవుని ఆశీర్వాదాన్ని చూస్తావు. దయచేసి అర్థం చేసుకో. నీది విశ్వాసపు నడకేనా, వెలిచూపుతోనే నడుస్తున్నావా? రెబెకా విశ్వాసంతో దేవుడి మాట మాట్లాడారు. దేవుని నిర్ణయం ఇది నమ్మలేకపోయిందండి. అందుకే తన సొంత ప్రయత్నాలు అక్కడ అవసరమైంది. సొంత ప్రయత్నాలు, తన స్వచ్ఛిత్తాన్ని ముందు పెట్టుకుంది. దానివల్ల తను ప్రేమించిన యాకోబు యొక్క ఆశీర్వాదాన్ని తాను చూడలేకపోయింది. తన కంటితో చూడలేకపోయింది. మళ్ళెన్నడూ యాకోబుని చూడలేదు. ఒకవేళ యుక్తిని కోసుకుంటున్నావేమో, యుక్తిని విత్తుకుంటున్నావేమో, మోసాన్ని విత్తుకుంటున్నావేమో, మన సొంత ప్రయత్నాలలో దేవుని ఆశీర్వాదం ఉండదు. మన స్వచిత్తములో దేవుని ఆశీర్వాదం ఉండదు. కొంత సమయం లేచి నిలబడి ప్రార్థన చేద్దామా? దేవుని ముఖ కాంతిలో మన బలహీనతలు మనం వెతుక్కుందాం. నేను అంతా బాగున్నాను అని అనుకుంటున్నావేమో. ఒకవేళ దేవుని వాక్యపు వెలుగులో నీ బలహీనతను ప్రభు అర్థం చేస్తున్నప్పుడు నేను నిన్ను దర్శించగా, దేవుని వాక్యము నిన్ను దర్శిస్తూ ఉన్నప్పుడు నీవు నన్ను ఎరుగుకుంటివి అంటున్నారు. ఇక్కడ దేవుని వాక్యం నిన్ను దర్శించినప్పుడు, దేవుని ఆత్మ నిన్ను దర్శించినప్పుడు ఎరుగని వ్యక్తిగా ఉండిపోతున్నావేమో, స్పందించలేని వ్యక్తిగా ఉంటున్నావేమో, రెస్పాండ్ అవ్వలేకపోతున్నావేమో. ఎన్నున్నాయి, ఎన్ని వాక్కులను వింటున్నావు, నీవు వినడానికి అలవాటు పడిపోతున్నావు. ఒకటా, 10, 100, 1000, లక్షల, ఎన్ని ప్రక్కన పడేస్తున్నావు. గ్రహించుకున్నావు. కార్యములు ఆశ్చర్యకరమైన దైవ శక్తిని చూద్దాం. ఒక నీ కుటుంబాలలో పోరాటం కనిపిస్తుందేమో, నివిడల జీవితాలలో పోరాటం కనిపిస్తుందేమో, ఐక్యత లేని పరిస్థితులు ఉన్నాయేమో, సమాధానం లేని పరిస్థితులు ఉన్నాయేమో. వీటన్నిటికీ కారణం ఏంటి ఒకసారి ఆలోచించు. ఒకవేళ అపవాదికి చోటిచ్చే బలహీనమైన ఘటముగానే ఉన్నామేమో. అప్పగించుకున్నాం దేవునికి, మళ్ళీ మన దేవుని తప్పుకుంచుకున్నాం. నీ స్వచిత్తం అనేది నీలో ఉన్నంత కాలము దేవుని చిత్తము జరగాలని ఆశపడిన అది వల్ల
నాయన గొప్ప దేవాన్ని ఘనమైన పాదాలకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మమ్మల్ని ప్రేమించి నాయన మాకు ఇచ్చిన పాత్ర ఎంత విలువైనది. స్త్రీకి నువ్వు ఇచ్చిన పాత్ర ఎంత కుటుంబంలో స్త్రీకి ఇచ్చిన పాత్ర అనాలోచనగా జ్ఞానముగా యోగ్యముగా పరిశీలితాను ఆయన మేము మాకు ఇచ్చిన ధన్యతను మేము పోగొట్టుకున్నవాడు కాక మా పాత్రలను మేము చక్కగా పోషించుకోవడానికి మా బలహీనతలు మేము గ్రహించుకోవడానికి వాక్యపు వెలుగులో మా జీవితాలను సరిదిద్దుకోవడానికి తండ్రి వెలుచూపుతో కాక విశ్వాసముతో నడుచుకోవడం మాకు నేర్పించండి. విశ్వాసములో ఉన్నటువంటి ఆ మెట్టును దేవుని విడలైన వారు ఆయన మా పితరులైన వారు ఎలా గ్రహించారయ్యా. ఈ వాక్యములో ఉన్న శక్తి మా జీవితంలో అనుభవించలేకపోతున్నాం, ఏదో పొదువుగా ఉన్నాము అనే సంగతి వారు ఎలా అర్థం చేసుకున్నారు. ఈ మాటలను మా జీవితంలో పోషించుకోవడంలో ఉన్న మేలు మా జీవితాల్లో అనుభవించగలిగినట్లు సహాయం చేయండి. మా కుటుంబాలను అనుభవించగలిగినట్లు సహాయం చేయండి. ఈ ఆశీర్వాదములతో మేము ముందుకు సాగడానికి మాకు మీరు నేర్పించండి. ఈ మాటకు లోబడుటలో ఉన్న ఆశీర్వాదం, నీ చిత్తాన్ని జరిగించటంలో ఉన్న ఆశీర్వాదం, మా స్వచిత్తమును కొట్టివేసుకునటంలో ఉన్న ఆశీర్వాదం, నీ వాక్యములను నమ్మి అప్పగించుకోవటంలో ఉన్న ఆశీర్వాదాన్ని మేము చూడాలి. తండ్రి నీ గొప్ప ఉద్దేశాలు మేము నెరవేర్చాలి అంటే నాయన నీ ఉద్దేశాలన్నీ నెరవేర్చగలిగే సామర్థ్యం మీరు సంపాదించుకోవాలి. తండ్రి మొదట నీ మాటలు వినాలి, నీ ఉద్దేశాలను మేము అర్థం చేసుకోవాలి, నీ ఉద్దేశాలకు మేము నాయన లోపడాలి. ఆ స్వచిత్తాలను మేము గుర్తువేసుకోగలగాలి. అప్పుడే నీ ఉద్దేశాలన్నీ నెరవేర్చుకోవాలి. సహాయం చేయండి. నేను మహిమపరచడం మా జీవితాలకు ఒక గొప్ప భాగ్యం. సహాయం చేయండి. దాని భాగ్యవంతులుగా మమ్మల్ని చేయడానికి ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది. ఆ భాగ్యం ఎంతో గొప్పది. అలాంటి భాగ్యవంతులుగా మమ్మల్ని చేయడానికి మమ్మల్ని ఆకర్షించుకున్నావు. నీ సన్నిధికి పిలుచుకున్నావు, రక్షించావు, కుటుంబాన్ని ఇచ్చావు, తల్లులుగా చేశావు. నీవు ఇచ్చిన కృపలను మేము ఎక్కడ నిర్లక్ష్యం చేయబడము. కృప వెంబడి కృపను పొందుకునేవారికి ఆశీర్వాదకరమైన కుటుంబాలను కట్టుకునేవారికి తండ్రి మా కుటుంబాల ద్వారా నిన్ను మహిమపరచడానికి నాకు నేర్పించు. ఇంకెంతో నడిపించమని ఈ వాక్యం మనకి ఎలా లోబడాలో మాకు నేర్పించండి. ఎలా హత్తుకోవాలో, ఎలా ప్రేమించాలో మాకు నేర్పించండి. దానికి సహాయం చేసి బలపరచండి. విన్న మాటలు మా హృదయాల్లో ముద్రించండి. అలవాటు భక్తి కాదు, జీవితాల్లోని వాక్యాన్ని అలవాటుగా వినడం కాదు, ఆ బ్రతుకులలోనికి అనుసరించడం నేర్చుకోవడానికి, అన్వయించుకోవడానికి మాకు నేర్పించారు. నడిపించమని మాటలు నడిపించమని యేసు నామములో నడిపించున్నాము.